అందరికీ నమస్కారం. ప్రపంచ తెలుగు ఛానల్‌కి స్వాగతం. స్టార్ హీరో ప్రభాస్ గారికి హెల్త్ బాగాలేకపోతే ఈ నేపథ్యంలోనే వేణుస్వామి ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఎందుకు ప్రభాస్ గురించి ఇట్లా ఎందుకు మాట్లాడాలి? స్టూడియోలో మన ముందు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. మేడం, వేణుస్వామి గారు ప్రభాస్ గారికి హెల్త్ బాగలేదని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం మేడం? దీని మీద మీ స్పందన ఏంటి? ఏవండి, వేణుస్వామి అనే వ్యక్తి ఇంకా బుద్ధి రాకపోతే ఎవరు ఏం చేయలేరు. మనం గతంలో గరికపాటి గారి గురించి మాట్లాడుకున్నాం. గరికపాటి గారి భార్యనని చెప్పుకునే, అంటే ఒకప్పటి భార్యనని చెప్పుకునే సాయి కామేశ్వరి సరస్వతుల, నేను అసలు గరికపాటి గారి జోలికి రాను, వాళ్ళ పిల్లల జోలికి రాను, మాట్లాడను అంటూ మళ్ళా ఇటీవలి కాలంలో ఒక వీడియో చేయడం జరిగింది. అంతకుముందు మనం మాట్లాడాం. ఆవిడ ఇదే నా లాస్ట్ వీడియో అంది, వెళ్ళిపోయింది, మళ్ళా వచ్చింది. అంటే ఇదే విధంగా ఈ వేణుస్వామికి ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. ఆయన మీద చాలా కంప్లైంట్స్ వెళ్ళాయి, వాళ్ళ మిస్సెస్ మీద కూడా వెళ్ళాయి. వాళ్ళిద్దరూ రెచ్చిపోయి మాట్లాడారు. ఆ తర్వాత ఇంక మీదట నేను మాట్లాడను అని ఆయన ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది. ఇన్ని జరిగినా కూడా వీళ్ళకి బుద్ధి రావట్ల. ఎందుకని? వీళ్ళకి అప్పనంగా డబ్బులు సంపాదించడం అలవాటైపోయింది. అవును. కామేశ్వరి గారికేమో అక్కడ ఆ గరికపాటి గారి ప్రతిభ చూస్తే ఆవిడ భరించలేకపోతుంది. ఆవిడకి డబ్బులు కావాలి, ఆయన డబ్బుల మీద ఆవిడకి ఆశ. నాకు ఏమీ వద్దు అంటుంది, మళ్ళీ ఆవిడ ఒక వీడియో చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ వేణుస్వామి అన్న వ్యక్తి నిజంగా సిగ్గు బుద్ధి అన్నీ ఉంటే అసలు వీడియో చేయడు ఆయన. అటువంటిది మొన్న ఒక వీడియో పెట్టాడు ఆయన ఇంతకుముందే. పెట్టి సమంత, విజయ్ దేవరకొండ, ప్రభాస్ వీళ్ళల్లో ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకుంటారు అని చెప్పాడు. ఎంత తప్పు! ఇప్పుడు వాళ్ళకి ఆరోగ్యం బాగుందో బాగలేదో మనకెందుకండి? వాళ్ళు సినిమాలు చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళకి మనోధైర్యం ఇవ్వడానికి. ప్రభాస్కి ఏమైంది? ఒక షూటింగ్లో కాలుకి దెబ్బ తగిలింది. దెబ్బ తగిలినప్పుడు ఆయన ఒక ఈవెంట్కి ఆయన ఎక్కలేకపోయారు. స్టేజ్ ఎక్కలేకపోతే ఒక లిఫ్ట్ అరేంజ్ చేశారు. అందులో ఆయనది భారీ కాయం కదా. సో ఆ తర్వాత ఏం జరిగింది? ఆయన లండన్ వెళ్ళి ఏదో హిప్పుకి, అంటే నడుముకి ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు, కాలుకి ఆపరేషన్ చేయించుకున్నారు అన్నారు. లెట్ ఇట్ బి, చేయించుకుంటారు, ఏమవుతుంది? కాలుకి ఆపరేషన్ అయిపోతే కాలేం ఇదవదు కదా, మళ్ళీ సరే అయిపోతుంది, నడుము కూడా సరే అయిపోతుంది. దాని గురించి అని ఈయన చిలవలు పలవలు మాట్లాడి వేణుస్వామి అనే వ్యక్తి మళ్ళా ఒక వీడియో చేసి మళ్ళా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆయన వార్తల్లోకి ఎక్కాలనుకుంటే, ఈసారి మాత్రం నేను గట్టిగా చెప్తున్నానండి, మొన్న కూడా చెప్పాను నేను. మీకు గుర్తుందా నాగార్జున గారి విషయంలో సినీ రిపోర్టర్స్ అందరూ కలిపి కంప్లైంట్ ఇచ్చారు. ఆ రకంగా సినిమా వాళ్ళు ఇవ్వాలి. మరీ ముఖ్యంగా మా ఏదైతే ఉందో సినిమా వాళ్ళ తరఫున మా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి. తర్వాత మొత్తం ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, కొంతమంది హీరోలు హీరోయిన్లు అందరూ కలిపి మూకమ్మడిగా వేణుస్వామి మీద ఒక కంప్లైంట్ ఇవ్వాలి పోలీస్ స్టేషన్లో. ఎందుకంటే ఇలా ఎంతమంది మీద వీళ్ళు ఇలా చేస్తారండి? వేణుస్వామి లాంటి వాళ్ళు తప్పు కదా. ఆయన ఇవాళ 5 సినిమాలు ఆల్రెడీ చేతిలో ఉన్నాయి ఆయనకి. అవును. రిలీజ్కి, అంటే షూటింగ్లు జరుపుకుంటున్నాయి. ఆల్రెడీ ఆయన ఇంతవరకు 10 సినిమాలు చేసి 5,300 కోట్లు అయింది. మొత్తం సినీ చరిత్రలోనే పెద్ద హిస్టరీ అయింది. ఆ తర్వాత రాజాసాబ్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది అనుకున్నారు ఏప్రిల్లో, అది పోస్ట్ పోన్ అయింది. ఎప్పటికీ ఆగస్ట్ 15కి. ఈయన ఏమంటాడంటే, నేను గతంలోనే చెప్పాను ప్రభాస్ సినిమాలన్నీ ఫెయిల్ అవుతాయని అని. అంటే 2 సినిమాలు ఫెయిల్ అయ్యాయి, తర్వాత 2 సినిమాలు హిట్ అయ్యాయిగా ఆయనవి. కల్కి హిట్ అయింది, 2898 AD ఒకటి, ఇంకొక సినిమా కూడా హిట్ అయింది కదా. అవును. హిట్ అయ్యాక ప్రభాస్ ఫ్యాన్స్ బాగా సీరియస్ అయ్యారు వేణుస్వామి మీద. ఆ తర్వాత ఆయన మీద చాలా సీరియస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులు విచారించాక ఆయన తగ్గాడు. తగ్గినా కూడా ఆయనకి ఇంకా బుద్ధి రాలేదు. ఇప్పుడు ప్రభాస్ లాంటి హీరో మీద ఆయన అలా నిందలు వేయడం అనేది తప్పు కదండి. ఆయనకు ఒళ్ళంతా గాయాలేను, పైకి కనిపించట్లేదు, పైకి చెప్పుకోవట్లేదు, ఆయన పరిస్థితి అసలు బాగలేదు. గతంలో జయలలిత లాగా ఆయన తయారయ్యాడు. అంటే జయలలిత చనిపోయే ముందు ఆవిడ చాలా ఇబ్బందులు పడ్డారు, మనకు తెలియదు అది. అవన్నీ బయటికి రావు కదా. ఆవిడంటే 60 ఏళ్ళు దాటిన మనిషి, కానీ ఇతను అలా కాదు కదా, ఇంకా ఫ్యూచర్ చాలా ఉంది ఇతనికి. ఏమంటే ఒక కాలికి దెబ్బ తగిలితే ఈజ్ ఇట్ ఎ బిగ్ థింగ్ ఈ రోజుల్లో? ఒకప్పుడే కాదు, డబ్బులు ఉండేవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అసలు మనకి ఏమంటారు, హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయి, సూపర్ స్పెషాలిటీస్. అది కూడా కావాలంటే ఫారిన్ వెళ్తారు. కాబట్టి అంటే నేను అనేది ఏంటంటే, మనుషుల్ని మానసికంగా కుంగదీయకండి. హీరోలు కావచ్చు, వాళ్ళు మనుషులే కదా, హీరోయిన్లు కావచ్చు, వాళ్ళు మనుషులే కదా. ఇప్పుడు సమంత మీద నింద వేయడము తప్పే,
ప్రభాస్ మీద నింద వేయడము తప్పే, విజయ్ దేవరకొండ మీద వేయడం తప్పే. ఇప్పుడు ఒక సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన ఒక హీరో లైఫ్ ఎండ్ అయిపోదండి. ఈ సినిమా కాకపోతే ఇంకో 2 సినిమాలు చేశాక హిట్ వస్తుంది. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక్కసారే హిట్ వచ్చేయాలని లేదు, ఒక్కసారే రాకూడదని లేదు. ప్రతి వాళ్ళకి మంచి చెడు ప్రతి వాళ్ళకి ఒక దశ ఉంటుంది. ఆ దశలో వాళ్ళకి కొన్ని చాలా హిట్లు రావచ్చు, కొంత టైం బాగోకపోవచ్చు. అంటే నమ్మేవాడికి, జాతకాలు నమ్మేవాడికి నమ్ముతారు. నమ్మని వాళ్ళు ఓకే నా సినిమా హిట్ కాలేదు, ఓకే నెక్స్ట్ సినిమా లెట్ మీ డూ అనుకుంటారు, నెక్స్ట్ సినిమా హిట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నమ్మకాలు ఉండాలా లేవా అనేది వాళ్ళ వ్యక్తిగతాలు అవి. ఇప్పుడు నువ్వు జాతకాలు చెప్పావు, నీ మీద చాలా ఆరోపణలు వచ్చాయి, ఒకళ్ళకి 60 లక్షలు తీసుకుంటే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాక నువ్వు 40 లక్షలు వెనక్కి ఇచ్చేసావని రూమర్స్ వచ్చాయి మొన్న. ఈయన కోట్లు దండుకున్నాడు, నీకు అది బాగలేదు ఇది బాగలేదు, మీకు జీవితం అంతమైపోతుంది, మీకు హెల్త్ బాగలేదని వాళ్ళని బెదిరించి చేశాడని చాలా వచ్చే ఆరోపణలు. నువ్వు కోట్లు సంపాదించుకుని వీళ్ళందరి మీద బతికి ఈరోజు మళ్ళీ వాళ్ళ మీద నువ్వు నెగిటివ్ మాట్లాడి ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి వేణుస్వామి గారి గురించి ఇవాళ మనం చెప్తున్నది ఒకటేనండి, మీరు జాతకాలు చెప్పుకుంటే చెప్పుకోండి, కానీ సెలబ్రిటీస్ మీద పడి బతకాలని మాత్రం అనుకోకండి. సెలబ్రిటీస్కి బాగలేదు టైం అనో, లేకపోతే వాళ్ళు బతకరనో, అయితే వాళ్ళకి ఆరోగ్యం బాగలేదనో ఇలా పనికిమాలిన విషయాలు చెప్పి మీరు వాళ్ళ ఫ్యాన్స్ని బాధ పెట్టద్దు, వాళ్ళని బాధ పెట్టద్దు, భయభ్రాంతులకి వాళ్ళ కుటుంబాలను గురి చేయొద్దు మీరు. ఈ సందర్భంగా మనం అదే చెప్తున్నామండి. సో వేణుస్వామి మీద మాత్రం ఒక సీరియస్ కంప్లైంట్ మాత్రం ఎవరైనా సరే ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేడం, రీసెంట్గా వేణుస్వామి మన దువ్వాడ శ్రీనివాస్ అని వాళ్ళు షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తుంటే కూడా వెళ్ళారు. కానీ ఈ నేపథ్యంలోనే అందరూ ఈ వేణుస్వామి చేసే పూజలు ఎవ్వరు నమ్మొద్దని చెప్తున్నా కూడా, కానీ వాళ్ళు షాపింగ్ మాల్కి ఓపెనింగ్ అయితే వెళ్ళారు. అవును, దివ్యల మాధురి, దువ్వాడ శ్రీను ఒక చీరల షాప్ ఓపెన్ చేసుకున్నారు వాళ్ళు. దివ్యల మాధురి గారు కూడా ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని అందులో తన చీరలు ప్రమోట్ చేసుకుంటుంది. అయితే వీళ్ళిద్దరూ కలిపి వాళ్ళు అది ప్రారంభోత్సవంలో వెనకాల వేణుస్వామి నిల్చుని ఉన్నారు. అంటే వాళ్ళ గురువు ఆయన అనమాట. సో అంటే ఆయన ముహూర్తం పెట్టారేమో. ఆ నిల్చోటంలో ఆయన అప్పుడేం కమెంట్స్ చేయలేదు, మీరు గమనించండి. మొహం కూడా ఇప్పుడు కూడా ఆయన మొహం చాలా పీక్కుపోయి ఉంది. ఎవరిది? వేణుస్వామిది. ఇంత దెబ్బలు తిన్నా కూడా అంటే బుద్ధి రాలేదు నీకు ఇప్పుడు నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది నీలో కళాకాంతి లేదు. అంటే పెద్ద మనిషి ఆయన, మనకు అనవసరానికి వర్తుంటే ఉండొచ్చు, మనకి అది సంబంధం లేదు. కానీ ఒక గురువుగా ఉండాల్సిన వాళ్ళు డబ్బుల కోసం ఈ రకంగా నీచానికి దిగజారడం అనేది తప్పండి. కాబట్టి మన దివ్యల మాదిరికినో దువ్వాడ శ్రీనుకి ఆయన ఏ ముహూర్తాలు పెట్టారో మనకు తెలియదు. సరే వాళ్ళ బిజినెస్ బాగుండాలని మనం అనుకుందాం, మనకెందుకు, మిగతావు మనకు అనవసరం. కానీ అది అయిపోయాక ఆయన ఈ రకంగా స్టేట్మెంట్లు ఇచ్చి వార్తల్లోకి ఎక్కి, మొన్న కూడా అది అయ్యాకే ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు వాళ్ళ ముగ్గురు మీద. మళ్ళీ ఇవాళ ప్రభాస్ ఆరోగ్యం గురించి ఆయన మాట్లాడారు. అది తప్పని మనం చెప్తున్నామండి. ఏది ఏమైనా వేణుస్వామికి ఇప్పటికీ బుద్ధి రాలేదంటే, అంటే ఇంత జ్ఞానం ఉంది నాకు, నేను ఇంత పండితుడిని, ఇంత చదువుకున్నాను అనుకునే వాళ్ళు ఈ రకంగా ఎందుకు దిగజారుతారు? మీ జ్ఞానం అంతా ఏమైపోతుంది? ఇప్పుడు మీరు మంచి మాట్లాడండి. ఇప్పుడు మీకు విద్య ఉందండి, విద్వత్ ఉందండి, విద్వత్ ఉన్నప్పుడు మంచి మాట్లాడండి. మంచి చెప్తూ మీరు ఒకవేళ చెడు ఉంటే ఆ చెడుని వాళ్ళకి వ్యక్తిగతంగా చెప్పచ్చు. మీరు ఏమంటే మీకు ఇక్కడ టైం బాగలేదు, మీరు చేయక్కర్లే పూజలు కోట్లు తీసుకుని మీరు ఇట్లా చేయించుకోండి అని చెప్పచ్చు, తప్పులేదు. ఒకవేళ వాళ్ళు నమ్మితే చేయించుకుంటారు, నమ్మకపోతే మానేస్తారు, అది వాళ్ళ ఇష్టం. కానీ నెగిటివ్లు చెప్పి మనుషుల్ని భయభ్రాంతులకు గురి చేయొద్దు, అదేవిధంగా వాళ్ళని బాధ పెట్టద్దని ఆయనకు చెప్తున్నాము. ఈయన మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి మాత్రం మనం చలనచిత్ర మండలికి మనం విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.